ఆక్సిజన్ అనేది బ్రెయిన్ చాలా అవసరం. బాడీలో ఏ పార్ట్ అయినా వెయిట్ చేయగలదు బ్లడ్ సర్క్యులేషన్ కోసం, ఆక్సిజన్ కోసం. బ్రెయిన్ మాత్రం సెకండ్సే. ఒక డ్యామేజ్ టైం గడిచే కొద్దీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిపోయింది బ్రెయిన్ కి. అది ప్యూర్లీ గ్లూకోజ్, కీటోన్స్ వీటి మీదే బతికిద్ది. బ్రెయిన్ స్టోర్ చేసుకోదు ఎనర్జీ దేన్ని. సో ఒక బ్లడ్ క్లాట్ అయింది అంటే మాత్రం వెంటనే బ్రెయిన్ సిమ్టమ్స్ చూపించింది. అందుకే అంటాం పక్షవాతం వస్తే 4.5 గంటలు అంటే ఎవ్రీ మినిట్ సెల్స్ చచ్చిపోతా ఉంటాయి. ఉన్న వాటిని కాపాడుకోవాలి అంటే తొందరగా క్లాట్ బస్టర్ అనేది ఇవ్వాలి. సో టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే డెలివరీ అయ్యేటప్పుడు కూడా మంచి సెటప్ లో అవ్వాలంటే NICU దగ్గరలో ఉండాలి. డెలివరీ అయ్యే టైంకి పీడియాట్రిషియన్ ఉండాలి. ఒకవేళ ఏడవకపోతున్నా, ఏడుపుతోనే కదా బ్రీతింగ్ స్టార్ట్ అయ్యేది, వెంటనే వాళ్ళు బ్రీతింగ్ ఇవ్వడానికి అంతా రెడీగా ఉండాలి. అందుక పుట్టిన వెంటనే ఏడ్చాడా అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. మేము తర్వాత ప్రతిసారి అదే అడుగుతాం, ఎంతసేపటికి ఏడ్చాడు, ఐసీయూలో ఎన్ని రోజులు ఉన్నాడు, ఫిట్స్ ఏమైనా వచ్చాయంటే ఆ ఫ్యూ అవర్స్ మినిట్సే చాలా క్రూషియల్. తర్వాత పెద్దయ్యాక కూడా మనకి స్ట్రోక్ వచ్చిన టైం వచ్చి అరగంటలో ట్రీట్మెంట్ చేసుకున్నా బెటర్గా ఉంటారు. 2 hours లేట్ చేసిన తర్వాత తీసుకుంటామన్నా కొంచెం డిఫరెన్స్ ఉండిద్ది. సో 4.5 hours లోపు రమ్మంటాం. ఎంత తొందరగా వచ్చారు ఈ 4.5 hours లో అనేది కూడా మ్యాటరే.